చెప్తాం స్వామి, ఏం చెప్దు నేను ఉండేది ఒక్కడికే వెళ్ళిపోయా. ఏం చెప్దు, వద్దు నాయనా ఈ జాబ్ వద్దు మనకి ఎట్లా అన్నా. లేదమ్మా నేను ఇదే జాబ్ కావాలా, నాకు అదే కావాలా. ఒక రోజు కాకి డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ మిలిటరీ డ్రెస్ వేసుకొని ఉన్నా చచ్చిపోతాను ఇట్లా అన్నాడు. నాకు మిలిటరీనే కావాలా ఇట్లానే. మాకెవరికి ఇష్టం లే, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లే. ఏం ఆ డ్యూటీనే అవసరం లేదు అన్నా కూడా నేను ఒక రోజన్నా చేసి చచ్చిపోతానమ్మా ఇట్లా అన్నాడు. మీరు ఈ ఉద్యోగం వద్దని చెప్పి చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడమ్మా? చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడు. అనంతపూర్లో చదివినాడు, సోమందే ఇగ్నైన్ స్కూల్లో చదివినాడు. అంతలాగా మంచిగానే వచ్చినాడు వాడు, మంచిగానే. దానికి ఫస్ట్ నుంచే మిలిటరీ కావాలని, ఫస్ట్ నుంచే నాకు ఆర్మీ డ్రెస్సే కావాలా. ఒక రోజు వద్దు బేటా మనకి ఉండేది ఒకడే ఇట్లా అన్నా కూడా నాకు అదే జాబ్ కావాలా. ఎప్పుడు జరిగింది మీకు ఈ విషయం? ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం? పొద్దున్న 9 గంటలకు వాళ్ళకి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లో వస్తే బాత్రూంలో ఉంటే బాత్రూమ్ నుంచి ఇంట్లో వచ్చిన. మళ్ళీ ఫోన్ ఎత్తితే మీరు మురళి వాళ్ళ మమ్మీ? అవును సార్ మురళి వాళ్ళ మమ్మీ అంటే. వాళ్ళ డాడీకి ఏంటి ఇట్లానే ఏం చెప్పింది, ఏమన్నా ప్రాబ్లం అయిందా అంటే నాకు చెప్పలే వాళ్ళు. నేను చల్లగా అయి కూర్చుంటి. మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే చనిపోయినాడు ఇట్లని చెప్పి. నిన్న 2:30 మధ్యలో రాత్రికి మొన్న కాదు నిన్న పొద్దున మాట్లాడినాము. మధ్యాహ్నం కూడా నాకు మరిది కొడుకు చేసినాడు. శుక్రవారం అంతా మాట్లాడినాము. ఏం లేదు మమ్మీ బాగున్నారా మీరు అందరూ అంటే బాగానే ఉన్నామా బేటా ఇట్లా అని చెప్పా. అంతా చుట్టాలు లేదు, మీ దేవరు ఉండే మా ఊళ్ళో చుట్టాలంతా వెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళు అవ్వళ్ళు అందరు అంతా వెళ్ళిపోయినారు బేటా ఇట్లా అని చెప్పి. ఉదయమే మాట్లాడిన. సాయంత్రం నుంచి ఏం మాట్లాడలేదు. ఏం లేదు. దేశం కోరు పోరండా నా కొడుకు. ఉండేదో కొడుకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. ఈ మీడియా వాళ్ళు అంతా మంత్రులు ఏందో మాకు దావ చూపించండి స్వామి, అంతే. ఇది కోరుకుంటా ఉన్నాను.